స్తోత్రాలయ. అవునయ్యా, మాకు సహాయం చేసేవాడు నీవు మాత్రమే తండ్రి. యేసయ్యా, నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. అవునయ్యా, నమ్మకంతో విశ్వాసంతో నీకు మొరపెట్టినప్పుడు మా మొరలు విని సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు. ఆ బిడ్డని కడు బలపరచమని అడుగుతున్నానయ్యా. మంచి ఆరోగ్యమును దయచేయమని అడుగుతున్నాను దేవా, నీకు స్తోత్రం. సంఘంలో ఎవరైనా బలహీనుంటే బలపరచమని నీ సన్నిధానం మొరపెట్టున్నాను స్వామి, నీకే స్తోత్రం. ఇప్పుడు నీ సేవకుడు నీ పక్షాన నిలబడుచుండగా వాక్యమైన దేవా, వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించమని అడుగుతున్నానయ్యా. నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రము చేసుకునే కృపనిమ్మని అడుగుతున్నానయ్యా. ఇక్కడ నిన్ను ఎరిగిన అనేక మంది ఉన్నారయ్యా. వాక్యం ద్వారా వారితో మీరు స్పష్టంగా మాట్లాడండి. మారు మనసు పొందే కృపను దయచేయమని అడుగుతున్నానయ్యా. ఈ వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయమని, మా సంఘాన్ని బలపరిచి మీరే నీ కృపలో దాచిపెట్టుకోమని నజరేయుడైన యేసయ్యను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన వాస్తవాన్ని బట్టి ప్రత్యేకమైన చేస్తున్నారు. ముఖ్య సమయానికి మనం వచ్చినాము. సంధించడానికి అందించినప్పుడు దేవుని ప్రార్థనలు సిద్ధంగా ఉన్నారు. ఆశల ప్రాణాన్ని దేవుడు గుర్తిపరిచిన సమయాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ దేవుని ప్రార్థనకు సంఘాలిస్తున్నాం. బైబిల్ నుంచి పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం కొన్ని మాటలు చదువుకుందాం. 5వ వచనం నుంచి, ఆ హేతువు చేతనే మేమందుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడండి. మీరిచ్చి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వీటిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ దైవ లేఖనాలను ప్రతి నిమిషాలు ధ్యానంలోనికి తీసుకుండగా పరిశుద్ధ ఆత్మదేవ అవాక్యము వెనుక దాగి ఉన్న సత్యమును మేము అర్థం చేసుకుంటూ ఆ సత్యమును మా ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకుంటూ సంపూర్ణతలోనికి సాగిపోయేటట్లుగా మీ కృప చేత మమ్మల్ని బలపరచండి. దీని మాకు వినగల చెవి, గ్రహించగల హృదయము, లోబడే మనస్సునిచ్చి మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచుమని అందరినీ మీ కృపావాక్యానికి సమర్పిస్తూ యేసు నామమున ఈ మనవలడికి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి దేవుని మందిరావరణంలోనికి భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధించడానికి కూడి వచ్చిన సంఘ బిడ్డలను మీకందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారమ్మా? రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు విడవక ఎడబాయంగా కదండి చక్కని కీర్తన. ఎవరితో దేవుడిని సహాయకుడిగా చేసుకుంటాడో దేవుడు అంటే
నేను నిన్ను విడువను ఎడబాయ. తల్లి విడిచిన, తండ్రి విడిచిన, ఎవరు మనల్ని ఈ లోకంలో విడిచిపెట్టేసినా కానీ దేవుడు అన్నాడు కదా, నేను నిన్ను విడువను ఎడబాయను అంటాడు. నేను నిన్ను విడువను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. చక్కని వాక్యం జ్ఞాపకం చేస్తారు. అందులో దేవుడు నామమును ఘనపరుస్తూ ఝాన్సీ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నా. దేవుడు ఝాన్సీ గారి పక్షాన్ని కనపరిచిన కృపను బట్టి మరొక మా దేవుని ఘనపరుస్తూ ఝాన్సీ గారి దేవుడి కన్నా మంచి ఆరోగ్యం దయచేయాలని దేవుడి సేవకులకు కోరుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గతించిన కొన్ని వారాలుగా నేను విషయంలోనే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాను. ఇది విశ్వాసమును పొందుకొని విశ్వాసులుగా మార్చబడిన మనము చిన్న రోజునండి. ఇది విశ్వాసం ఉన్నా లేకపోయినా విశ్వాసులుగా పిలువబడుతున్నారండి చాలా మంది కదా. విశ్వాసం అంటే ఏంటంటే, విశ్వాసం అంటే లేనిది ఉన్నదని నమ్మటం. అంటే ఇప్పుడు యేసయ్య మనకు కనిపించట్లేదు, కనిపించకపోయినా యేసయ్య ఉన్నాడని నమ్మటమే. ఈ సృష్టి అంతా కూడా బైబిల్ చెబుతుంది కనబడే పదార్థముల చేత నిర్మాణం చేయబడలేదు, కానీ ఈ సృష్టి అంతా కూడా అదృశ్యమైన దేవుని హస్తము చేత నిర్మాణం చేయబడింది. చూసారంటే ఎవరన్నా? చూడలేదు, కానీ చూడకపోయినా దేవుడే దీన్ని చేశారని నమ్మకం ఏంటంటే విశ్వాసం. ఇప్పుడు మనం అందరికీ విశ్వాసం ఉంది. విశ్వాసం ఎలా కలుగుతుందని చెప్పానండి విన్నట్టు వలన. ఏంటి వింటే విశ్వాసం కలుగుతుంది అంటే, దేవుని గురించిన మాట వింటే మనలో విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు మనందరం కూడా విశ్వాసం. మనందరం దేని గురించి ఉన్నామండి? దేవుని గురించి. ఏం చేశాడండి దేవుడు మనకంటే? మనం యేసుని గురించి ఉన్నాం. యేసయ్య మన కొరకు చనిపోయాడు. యేసయ్య మన పాపముల కొరకు. అసలు చనిపోవలసింది ఎవరంటే మనము, కానీ మనకు బదులుగా యేసయ్య చనిపోయాడు. ఇప్పుడు యేసయ్యని మన హృదయాల్లోనికి చేర్చుకోవడం ద్వారా మనలోనికి ఏమొచ్చింది అంటే విశ్వాసం వచ్చింది. ఇప్పుడు ఆ విశ్వాసం మనల్ని ఎలా మార్చింది అంటే విశ్వాసులుగా మార్చింది. ఇప్పుడు విశ్వాసం లేకుండా కూడా విశ్వాసులుగా పిలవబడవచ్చు, కానీ అది దేవుని దృష్టికి ఎంత మాత్రము కూడా సంతోషము. ఇప్పుడు బైబిల్ చెప్తుంది మన విశ్వాసానికి కొన్నింటిని మనం ఏం చేసుకోవాలి అంటే కలుపుకోవాలి. ఇప్పుడు కూర వండుకుంటామండి, ఉల్లిపాయలతోనే వండేస్తారు కూర, ఇంకేమైనా వేస్తారండి. ఇప్పుడు అది ఒక రుచికరమైన వంటకముగా మారాలి అంటే చాలా రకాలైనటువంటి పదార్థాలను మనం ఏం చేయాలంటే వెళ్లి తెచ్చేయాలి. నూనె వేస్తాం, ఉల్లిపాయలు వేస్తాం, ఉప్పు వేస్తాం, కారం వేస్తాం. ఒకవేళ చికెన్ వండుకుంటే చికెన్ వేస్తాం, మసాలా వేస్తాం, అల్లం వెల్లుల్లి. ఏది వేయకపోయినా మనం అడిగేస్తాం, నువ్వు దీంట్లో ఇది వేయలేదు. స్త్రీలు బాగా తెలుస్తుంది, వంటకం స్త్రీలు టేస్ట్ చెప్పేదంతా పురుషులు. ఏమంటారు? ఉప్పు సరిగ్గా వేయలేదంటారు, నువ్వు కారం ఎక్కువ వేసావు అంటే. ఒక రుచికరమైన పదార్థం తయారవ్వాలి అంటే అనేకమైన పదార్థాలు మిళితమైతేనే అది ఒక సంపూర్ణమైన రుచికరమైన వంటకంగా మారుతుంది. ఇక్కడ మనము కూడా అనేకమైన గుణలక్షణాలతో ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనము నిర్మాణం చేసుకుంటామో మన ఆధ్యాత్మిక స్థితి అంటే యేసయ్యకు రుచికరంగా ఉంటుందంటండి. ఎలా ఉంటుందండి? ఇప్పుడు భార్యలుగా భర్తలో లేదా కుటుంబస్తులో చక్కని రీతిలో ఆస్వాదిస్తూ తినాలని మీరు కోరుతున్నారండి. అంతేనంటే లేకపోతే తినకూడదని మీకు ఉప్పు కారం ఎక్కువ వేస్తారా? అలాంటిది ఏముంది కదా. అంటే ఎందుకు మన కుటుంబస్తుల్ని మన వంటల ద్వారా సంతోష పెట్టాలి, తృప్తిగా వారు ఏం చేయాలి? ఇప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం ద్వారా మనం ఎవరిని తృప్తిపరచాలంటే పాస్టర్ గారిని కాదండి, సంఘ పెద్దల్ని, మన పట్ల వారిని కాదు. మనము ప్రార్థన చేసిన, నిలబడి చేతులెత్తి ఆరాధన చేసిన
ఎవరిని తృప్తిపరచడానికి మనం చేస్తున్నాము, ఎవరి హృదయాన్ని సంతోషపరచడానికి మనం చేస్తున్నాము అంటే ఇక్కడ ఎవరిని కాదు, మనం ఎవరిని తృప్తిపరచడానికి చేస్తున్నాము అంటే దేవుడిని. ఇప్పుడు మన దేవునికి ఒక తృప్తికరమైన ఆరాధన, ఒక రుచికరమైన ఆరాధన, మన దేవుడు ఆక్రమించే ఆరాధన. పాత నిబంధనలో మనం చూస్తే బలులు ఇచ్చేవారు, బలిపీఠంగా ఏమిచ్చేవారు, బలిచ్చినప్పుడు అంటే ఎప్పుడైతే దహిస్తారో ఆ దహన బలి రూపము ఎక్కడికి వెళ్ళేదండి, దేవుని దగ్గరికి వెళ్ళేదనండి. ఎందుకు దేవుడు బలి అన్నాడు అంటే ఆ దహన బలి ధూపాన్ని దేవుడు ఆక్రమించినప్పుడు ఆయన ఏం చేసేవాడు అంటే కోపం అంతటిని కూడా ఆయన ఏం చేసుకునేవాడు అంటే నిగ్రహించుకునేవాడు. ఇది కదా బలు లేవండి. కానీ మనం చేసే ఈ స్తుతి కానీ, మనం చేసే ప్రార్థన కానీ, మనం చేసే ఆరాధన కానీ, మనం ఇచ్చే అర్పణ కానీ ఏదైనా సరే ఎవరిని తృప్తిపరచాలి అంటే మనం ఆరాధిస్తున్న దేవుడిని కదా. ఇప్పుడు దేవుడు తృప్తిపరచబడాలి అంటే మనము విశ్వాసులుగా ఉంటేనే సరిపోదండి. మన విశ్వాసానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ లేకపోతే కొన్ని అంశాలను మనం ఏం చేసుకోవాలని గతించిన కొన్ని మామూలుగా నేను చెప్తున్నాను అంటే యాడ్ చేసుకోవాలి. దాంట్లో మొట్టమొదటిది ఏం చెప్పానంటే విశ్వాసానికి మనము సద్గుణాన్ని జోడించుకోవాలి. ఏంటంటే సద్గుణాన్ని. సద్గుణం అంటే ఏంటంటే లాస్ట్ వీక్ నేను జ్ఞాపకం చేస్తాను. మంచి గుణ లక్షణాలు మనము ఏం చేసుకోవాలంటే డెవలప్ చేసుకోవాలి. ఆ గుణ లక్షణాలు కొన్ని జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధత అని, కనికరము అని, విధేయత అని, తగ్గింపు అని, మనము ఉపేక్షించుకోవడం అని, ఇవన్నీ కూడా మంచి లక్షణాలు అండి. సద్గుణం అంటే ఏంటంటే మంచి గుణం. లాస్ట్ వీక్ నేను రెండవది జ్ఞాపకం చేశాను. విశ్వాసానికి సద్గుణమును జోడించుకున్నాం. మనం ఒక మెట్టు పైకి కాబట్టి ఇప్పుడు మరొక మెట్టు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎక్కాలి అంటే మనం దేన్ని జోడించుకోవాలి అంటే జ్ఞానమును. ఏంటంటే జ్ఞానం. ఏ జ్ఞానం జ్ఞాపకం చేస్తానండి? భూ సంబంధమైన జ్ఞానమా, పర సంబంధమైన జ్ఞానమా అంటే పర సంబంధమైన అంటే పరలోకము నుండి వచ్చే ఆ జ్ఞానాన్ని కనుక మనం పొందుకుంటే మన జీవితాలు ఎలా మార్చబడతాయి కూడా యాకోబు భక్తుడు ద్వారా జ్ఞాపకం చేస్తాను. పర సంబంధమైన జ్ఞానము పరిశుద్ధతనిస్తుంది. పర సంబంధమైన జ్ఞానము సమాధానం చేత మనల్ని నింపుతుంది. పర సంబంధమైన జ్ఞానము మృదువైన వ్యక్తిత్వాన్ని మనలోకి తీసుకొస్తుంది. పర సంబంధమైన జ్ఞానము తగ్గింపు కలిగే వ్యక్తిగా మనల్ని మారుస్తుంది. పర సంబంధమైన జ్ఞానము కనికరము కలిగిన పనులు చేసే వ్యక్తులుగా మారుస్తుంది. పర సంబంధమైన జ్ఞానము పక్షపాతము లేని భక్తి దేవునికి చేసే కృపణిస్తుంది. పర సంబంధమైన జ్ఞానము మనల్ని వేషధారులుగా కాకుండా సమర్పణ కలిగిన భక్తి చేసే వ్యక్తులుగా మనల్ని. ఇదంతా కూడా మన స్వశక్తి చేత మనం చేసేది కాదు, కానీ మనం దేవుణ్ణి ప్రార్థన చేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు కదండి. మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మనం ఏం చేయాలండి? దేవుణ్ణి అడగాలి. దేవుడు ఏమిస్తాడండి? ఎవరిని నీ గర్తింపక అని రాశాడు. అందరికీ ధారాళముగా ఏమిస్తాడంటండి? పర సంబంధమైన జ్ఞానం. హల్లెలూయా. ఇప్పుడు మరొక విషయాన్ని నేను ముందుకు తీసుకొస్తాను. ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నట్లయితే మనకు వచ్చే లాభం ఏంటంటే 11వ వచనంలో జ్ఞాపకం చేశాడు కదండి, యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో మనకేం కలుగుతుందండి? ప్రవేశం. ఎలా కలుగుతుందండి? సమృద్ధిగా. హల్లెలూయా. అంటే మన విశ్వాసానికి మనము సద్గుణమును యాడ్ చేసుకుంటున్నప్పుడు, మన విశ్వాసానికి మనము జ్ఞానమును కలుపుకుంటున్నప్పుడు మన గుండెల మీద చేసుకుని పడుకోవచ్చండి కదండి. గుండెల మీద చెయ్యి. ఎందుకంటే చచ్చిపోయినా మనకి భయము. ఎందుకంటే ఇవన్నీ కలిగి ఉంటే నా కొరకు ఏం తెరపడింది?
పరలోక రాజ్యం దేవుడు తెరిచేశాడు. ఎందుకు అంటే ఆయన వాక్యం ద్వారా దేవుడు మనకి అభయాన్ని ఇస్తూ ఉన్నాడు కదా. మీద మన రోజులు చూసినట్లయితే ఎవరెప్పుడు టికెట్ ధరేస్తారు, ఎవరికి ఎప్పుడు టికెట్ వస్తుందో కదా. నిజంగా ఫ్లెక్స్ చూస్తున్నారా మనం? చిన్న చిన్న వ్యక్తులు ఇంతకుముందు వయసు అయితే చనిపోయేవారు, అది కూడా ఇలాంటి ఫ్లెక్స్ లేకుండా కానీ కనిపించేవారు. ఇప్పుడు మనం వీధికి వచ్చి ఒక్కొక్క ఫ్లెక్స్ మళ్ళీ అది కూడా 2-3 రోజుల్లో మారిపోతుంది. అంటే ఏమవుతుంది అంటే నరుడి ఆయుష్కాలం అనేటువంటిది నేను గుర్తు చేసుకుంటానండి. ఈ మైక్కి వారంటీ ఉందండి, గ్యారంటీ కూడా ఉంది. ఎంతకాలం అంటే తయారు చేసినప్పుడు అంటాడు ఇది 2 సంవత్సరాలు పనిచేస్తుంది, ఒక 18 మందిలో తీసుకొచ్చి నేను ఇప్పుడు వస్తుంది. మనిషికి గ్యారంటీ ఉందండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ డాక్టర్ గారు నేను ఎంతకాలం బ్రతుకుతానంటే డాక్టర్ అంటాడు నాకే తెలియదు నేను ఎంతకాలం బ్రతుకుతాను, నీకేం చెప్పండి రా బాబు అంటాడు కదా. నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకే తెలియదు, నేను నీకు గ్యారంటీ ఇవ్వడమే. అంటే మన బ్రతుకులు ఏంటంటే గ్యారంటీ లేని బ్రతుకులు, వారంటీ లేని బ్రతుకులు. ఎప్పుడు వెళ్ళిపోతామో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తామో తెలియదు. కానీ ఈ లక్షణాలను కనుక మన ఆధ్యాత్మిక జీవితానికి మనము జోడించుకోగలిగితే ఎప్పుడు వెళ్ళిపోయినా సరే మనం ఎక్కడుంటాము అంటే మన కొరకు యేసయ్య తన 2 హస్తాలు కూడా సిలువలో చాచినట్లుగానే ఆ పరలోక రాజ్యపు గుమ్మం దగ్గర ఆయన ఇలా 2 చేతులు చాచి ఆయన మనల్ని ఏం చేస్తాడు అంటే సాధారణంగా ఆ పునాదులుగా పట్టణంలోనికి, ఆ బంగారు రాజ్య వీధులలోనికి దూతల సమూహంతో మనల్ని ఏం చేస్తారంటే యేసయ్య ఆహ్వానిస్తారు. హల్లెలూయా. కాబట్టి చాలా క్లుప్తంగానే నేను జ్ఞాపకం చేస్తాను. మూడవదిగా విశ్వాసానికి దేన్ని జోడించుకోమని భక్తుడైన పేతురు గారు చెప్తూ ఉన్నాడు అంటే ఏంటంటే ఆశ నిగ్రహం. ఆశ నిగ్రహం అంటే ఏంటంటే నిగ్రహం అంటే నిగ్రహించుకోవడం అంటే కంట్రోల్. దేన్ని కంట్రోల్ చేసుకోవాలంట? ఆశలను. ఇది నా క్రైస్తవులుగా యేసుని అంగీకరించి యేసుక్రీస్తును వెంబడిస్తూ ఈ లోకము చేత క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఆ పరలోక రాజ్యంలో మనకి ప్రవేశం సమృద్ధిగా కలుగుతుంది అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే మనము ఎలా ఉండాలి అని బైబిల్ చెప్తుంది అంటే ఆశ నిగ్రహము మనము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే ఆశ నిగ్రహం అనేది అర్థం ఏంటంటే తనను తాను నిగ్రహించుకోవటం, లేకపోతే స్వాధీనం చేసుకోవడం. ఒక మాట చూద్దాం, చూడండి కొంచెం అర్థమవుతుంది మాట చెప్తే. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెలను వెలుపట శుద్ధి చేయుదురు కానీ అది లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు శాస్త్రులను ఒక మాట అండి. శాస్త్రులు అంటే ఎవరండి? పరిసయ్యులు అంటే ఎవరండి? వీరందరూ కూడా భక్తి గలవారని చెప్పుకునేవారు. అంటే వీరందరినీ ఆ జనాలు చూస్తే వందనాలండి 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 అని అందరి చేత కూడా వందనాలు చెప్పించుకునేవాడు. అంటే మన భాషలో చెప్పాలి అంటే పాస్టర్ గారు, మన భాషలో చెప్పాలంటే శాస్త్రులు, అంటే సంఘంలో పెద్దలు కూడా అనుకోవచ్చు, పాస్టర్ గారు అనుకోవచ్చు, సంఘ పెద్దలు అనుకోవచ్చు, లేకపోతే ఎల్డర్స్, ఇంగ్లీష్లో ఎల్డర్స్, డీకన్స్ అని రాయబడుతుంది. ఇప్పుడు ఈరోజు జనాలందరూ దృష్టికి కూడా ఎలా కనపడుతున్నారు అంటే చాలా భక్తి గలవారుగా కనపడుతున్నారు. కానీ యేసయ్య ముందరికి మీరు వచ్చే సమయానికి యేసయ్య మీ గురించి అంటున్న మాట ఏంటంటే అయ్యో ఏమంటున్నాడు? వేషధారులైన ఒక వెంపు నన్ను చూసినప్పుడు వేషధారి అయిన ఒక పాస్టర్ నన్ను పిలిచాడు అనుకోండి.
అంటే నాలో ఏమున్నట్టండి? ఇప్పుడు ఉంటేనే పిలుస్తాడు కానీ ఉండకుండా ఎందుకు పిలుస్తాడంటే యేసయ్య? అంటే ఇప్పుడు ఆ శాస్త్రులు పరిసయ్యులు కూడా వేషధారులుగా కనబడుతూ ఉన్నారు యేసయ్యకు. అంటే యేసయ్యకు వారిలో కనిపించింది ఏంటి అంటే ఆయన చెప్తున్నాడు చూడండి, మీరు గిన్నెయు బల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ లోపల ఏముందంటే దోపుతోను అజితేంద్రియత్వము. అంటే ఈ శాస్త్రులు ఈ పరిసయ్యులు యేసయ్య చూచినప్పుడు ఏం కనిపించింది అంటే వారి యొక్క జ్ఞానేంద్రియాలు మనకు ఉన్నాయి కదండి. ఏంటండి? సెన్సెస్ అంట 5. ఇప్పుడు ఈ 5 కూడా అజితేంద్రియత్వము అంటే అర్థం ఏంటంటే వీరికి ఏమి లేదు అంటే మీరు ఇచ్చిన జ్ఞానేంద్రియాలు అనేటువంటివి మీ కంట్రోల్లో లేవంటండి. ఎక్కడ లేవంటండి? ఇప్పుడు కళ్ళు మీ కంట్రోల్లో లేవు, చెవులు మీ కంట్రోల్లో లేవు, నాలుక మీ కంట్రోల్లో లేదు, హృదయము మీ కంట్రోల్లో లేదు. కాబట్టి యేసయ్య శాస్త్రులను పరిసయ్యులను చూచిన వెంటనే అన్నమాట ఏంటంటే వేషధారి. అంటే ఈ ఆశ నిగ్రహము అనేటువంటిది కనుక క్రైస్తవులుగా పిలువబడుతున్న మన జీవితాలలో లేకపోతే, పైకి మన అందరూ చూసేవారు అనుకోవచ్చు, చాలా భక్తి పట్టు, నీ భక్తికి అసలు పేరడమే లేదు అని లోకంలో ఉన్నవారు ప్రపంచి, కానీ యేసయ్య ముందర నిలబడినప్పుడు యేసయ్య అంటాడు, వేషధారి నీ కొరకు సిద్ధపరిచిన ఆ అగ్ని గుండంలోనికి నువ్వు వెళ్ళిపోతాడు. ఏం లేకపోతానండి? ఈ ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోతే, వీటిని మన కంట్రోల్లోనికి మనం తెచ్చుకోకపోతే మనకి పరలోక రాజ్యంలో ఏమి లేదు అని బైబిల్ చెప్తుంది. అంటే స్నానము. భక్తులైన సొలొమోను కూడా సామెతల గ్రంథంలో రాసుకోక మాట్లాడాడు చూడండి, 25వ అధ్యాయము 28వ వచనం. ఎంతో తన మనస్సును అణుచుకోనలేని వాడు ఏమంటున్నాడు? అది ప్రాకారము లేక పాడైన పురము ఎంతో కదండి. ఇది నాన్న మనం ఇల్లు కట్టుకున్నాం కదండి. ఇల్లు కట్టుకున్న తర్వాత అలాగే వదిలిపెట్టడానికి ఇష్టపడతామంటే ఇష్టపడం. మనం ఏమనుకుంటామంటే మనకు ఒక ప్రాకారం ఉండాలి. ఎందుకంటే గోడ ఎందుకు కట్టుకున్నామండి? అదొక ప్రొటెక్షన్. మనం గేట్ వేస్తాం, గేట్కి తాళం వేస్తాం. ఇంకా కొన్నిసార్లు చూస్తే సెంట్రల్ జైలు ఉన్నాయండి. సెంట్రల్ జైలు చూసేస్తాం, చాలా ఎత్తుంటుంది గోడ. మామూలుగా గోడ ఎక్కడైనా చాలా కష్టం. ఆ గోడ పైన ఏం పెడతారంటే బైబిల్ పెడతారు. ఎందుకు అంటే లోపల ఉన్న వారి బయటికి. మనం చూస్తాం రాజ్యాలు ఉండేవండి పూర్వకాలంలో, రాజ్యాలు ఉండేవి. ఇప్పుడు రాజులు ఏం చేసేవారంటే వారి రాజ్యం అంతటి చుట్టూ కూడా పెద్ద పెద్ద గోడలను, ఎందుకు అంటే శత్రు దేశాలు వారి దేశముల మీదకి దండెత్తకుండా, లేకపోతే క్రూర మృగాలను వారి దేశంలోనికి వచ్చి వారి దేశంలో ప్రజలను చంపివేయకుండా, చీల్చివేయకుండా కాపాడు. భక్తులు ఎందుకు ఆ సినారియో ఉపయోగించాడు, ఎందుకు ఆ పర్టికులర్ టర్మ్ ఇక్కడ వాడాడు అంటే ప్రాకారము లేక పాడైన పురము ఎలాంటిదో తన మనసును అణుచుకొనలేని వాడు కూడా అంతేనండి. ఎవరైతే తన మనసును నిగ్రహించుకోలేడు, ఎవరైతే తన మనసును కంట్రోల్ చేసుకోలేడు, వాడు దీంతో పోల్చాడు అంటే ప్రాకారము లేని పురముతో. ఎందుకు అంటే ఎప్పుడు వాడి మీద అపవాది దాడి చేస్తాడో వాడికి కదండి. గుర్తు చేశారు కదా, అపవాది అంటండి గర్జించు సింహం వల్లే ఎవడి మీద దాడి చేయుదునా అని తెలుగు. ఇప్పుడు ప్రాకారం లేకపోతే వాడికి ఏమి తెరిచినట్టు అంటే ఒక ద్వారాన్ని వాడికి తెరిచినట్టే. ఇప్పుడు ప్రాకారం లేకపోవడం అంటే అర్థం ఏంటంటే మన మనస్సును అణుచుకోనలేకపోవటం, మన మనస్సును నిగ్రహంలోనికి తీసుకుని రాలేకపోవటం.
ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం చూడండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతుడు పట్టణము పట్టుకొని వారి కంటే తన మనస్సును స్వాధీన ఎవడు శ్రేష్ఠుడు అని బైబిల్ చెప్తుందంటే, మనకేదో బలం కలిగి ఉండి పరాక్రమం కలిగి ఉంటే వాడు శ్రేష్ఠుడు కాదంటే, మరి ఎవడు శ్రేష్ఠుడు అని బైబిల్ చెప్తుంది? ఎవడైతే తన మనస్సును స్వాధీనపరుచుకోగలడు, ఎవడైతే తన మనస్సును కంట్రోల్ చేసుకోగలడు, వాడెవడంటాడు? ఎవరికంటే శ్రేష్ఠుడు అంటాడు? పరాక్రమశాలి కంటే శ్రేష్ఠుడు అంట. అంటే బైబిల్ గ్రంథము ఈ అన్ని విషయాలు కూడా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, నిగ్రహం కలిగిన వ్యక్తి తన ఆశలను, తన కోరికలను, తన మనస్సును ఎవడైతే నిగ్రహించుకోగలుగుతాడో, ఎవడైతే కంట్రోల్ చేసుకోగలుగుతాడో, బైబిల్ గ్రంథం వాడిని ఏమని పిలుస్తుందంటే ఒక వీరుడు. ఎవరంటారు? ఒక వీరుడు. ఎదురా ఒక 2-3 విషయాలు త్వరగానే మీకు అందరికీ తెలిసిన విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఎదురా బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు మనం చూస్తూ ఉంటామండి కదండి. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఆలోచన విధానం కలిగిన వారు, ఒక్కొక్క స్వభావం కలిగిన వారు మనం చూస్తాం. ఆశ నిగ్రహం అనేటువంటిది వారి జీవితాల్లో లేకపోవడం వల్ల, వారి జీవితాల్లో వారు తెచ్చుకున్న శాపం అనొచ్చు, నాశనం అనొచ్చు, ఉగ్రత అనొచ్చు, ఏదైనా అనొచ్చండి. మొట్టమొదటిగా అందరికీ తెలిసిన వారే కాబట్టి త్వరగానే జ్ఞాపకం చేస్తాం. తండ్రి అయిన దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత ఆదామంతా ఏం చేశాడు? ఎవరు? ఆదాము. ఇప్పుడు ఆదాము గారి నుంచి ఎముకను తీసి ఎవరు చేశాడండి? నాలో నుండి తీయబడిన కనుక నారి అన్నాడు ఆదాము గారు. ఇప్పుడు ఆదాము గారికి అవమానం చేసిన తర్వాత దేవుడు చెప్పిన మాట మనందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుండి సండే స్కూల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. తోటను చేశాడు, రకరకాల ఫలవృక్షాలను నాటాడు, అన్నీ తినమన్నాడు, ఒకటే తినొద్దన్నాడు. ఏం తినొద్దన్నాడు? ఒకటే తినొద్దన్నాడు. ఇప్పుడు ఏం తినొద్దన్నాడో అవ్వగారు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టును చూసేటప్పటికి అంటే కన్నులకు ఎలా కనిపించిందో రమ్యమైనదిగా కనిపించింది. వెంటనే అవ్వగారు తనలో ఉన్న కోరికని ఏం చేసుకోలేకపోయింది అంటే నిగ్రహించుకోలేకపోయింది. తనలో ఉన్న ఆ ఆశను ఏం చేసుకోలేకపోయింది అంటే కంట్రోల్ చేసుకోలేకపోయింది. కళ్ళతో చూసిందండి, వెంటనే చేతితో వస్తుంది. మనకు చదవాలి, ఒక వ్యక్తి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారంటే చెట్టు కనిపించిందంట, వెంటనే తినాలనిపించిందంట. ఇప్పుడు తినాలంటే మొట్టమొదటిగా ఆ చెట్టు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు పావుతో పోయాడు కదండి, చేతితో తాగి కోసాడు. చేతితో కోసాడు కానీ ఇప్పుడు దాన్ని చేతితో నోటితో తింటేనే కానీ లోపలికి వెళ్ళదు కదండి. వెంటనే నోటితో కాయని ఇలా నోటితో తిన్నాడంటాడు. తిన్నానంటే కదా ఉంటుందండి? లేదు, 4 గంటలు లోపలికి వెళ్ళినాడు. ఇప్పుడు వెనకాల నుంచి ఒక సరుపు ఉంటుంది, నడుము మీద తప్పేమనుకుంటాడు అన్నాడు. వెంటనే కళ్ళంతా నీళ్ళు వచ్చింది. చూసారంటే కళ్ళు చేసిన దానికి శిక్ష తెలియబడిందండి. కళ్ళు చూసి కదా మామూలుగా ఇప్పుడు ఏం ఏడుస్తుందండి అంటే నాకు నవ్వు వచ్చింది కానీ నిజమే కదండి. ఇది నాన్న అవగాహన చెట్టు దగ్గరికి వెళ్ళారండి. దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు, పొయ్యొద్దని చెప్పాడు, తినొద్దని చెప్పాడు. కానీ తనలో ఉన్న కోరికను ఒక ఏం చేసుకోలేకపోయింది అంటే నిగ్రహించుకోలేకపోయింది. ఏం చేసిందంటే దేవునికి విరోధంగా పాపం చేసింది. తద్వారా ఏం జరిగిందంటే దేవునితో ఉన్న సంబంధాన్ని, దేవునితో ఉన్న కథని దినాన్న అంటే అవత దేవుడు చెప్తాడు, నీవు వేదనతో నువ్వు ఏంటంటా ఉన్నాడు. ఇది నా స్త్రీలు నాకు ఈ బాధ తెలుస్తుంది కదా, ప్రసవం వచ్చినప్పుడు ఎంతో వేదన. కారణం ఎవరండి? మీరు కాదండి, అవగారు. అవగారు ఏం చేయలేదు ఆ రోజు? ఆశను నిగ్రహించుకోలేదు, తను కంట్రోల్ చేసుకోలేకుండా ఆ చెట్టు ఫలాన్ని తిన్నది కాబట్టి
ఇది నాన్న ఈ భూమి మీదకి ఏమి వచ్చిందంటే శాపం వచ్చింది. ఆ శాపాన్ని ఎవరు అనుభవిస్తున్నామంటే ఆదాము అవ్వ సంతానంగా అది మన మీదకి వచ్చింది. అంటే ఆశను నిగ్రహించుకోవడం అనేటువంటిది దేవుడి దృష్టిలో చాలా ఉన్నాయి. ఇంకొక విషయాలు కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆదికాండ గ్రంథంలోనే ఇస్సాకు ఇద్దరు కుమారులు ఇచ్చాడండి దేవుడు. ఎవరెవరండి? యాకోబు, యాషావు. ఒకసారి యాషావు గారు వేటకి వెళ్ళారండి. వేటకి వెళ్ళి వచ్చే సమయానికి మంచి మిట్ట మధ్యాహ్నం అయింది. మంచి ఆకలితో ఉన్నాడు. యాకోబు గారు ఏం చేస్తున్నారంటే వంట వండుతున్నాడు. చిక్కుడికాయలు కూడా వండుతున్నాడు. చిక్కుడికాయలు కూడా అంటే యాషావు గారు తీసుకున్నాడు. వెంటనే ఏం అడిగాడు? యాకోబు యాకోబు నాకు నీ కూరంటవయ్యా అన్నాడు. అంటాడు వీడన్నాడు యాకోబు, అయితే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తావా అన్నాడు. చూడండి, ఈ యాసావు చేసిన పని ఏంటంటే తన జ్యేష్ఠత్వాన్ని కూరగా వేస్తున్నాడు. అంటే కొడుకు అనగా నిజమానగా గుర్తు చేశాక తిండి బోతులు అంటండి దేవుడి రాజ్యానికి హక్కుదారులు కాదు. బైబిల్ రాయబడిన మాట. కానీ తిండి కోసం, తిండిని నిగ్రహించుకోలేని బలహీనత చేత యాసవు తన జ్యేష్ఠత్వాన్ని అభ్యసిస్తున్నాడు. తర్వాత ఇస్సాకు దగ్గరికి అడుగుతాడు, నాయనా నా కొరకు ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. ఆయన నీ కొరకు ఏం లేదు, మొత్తం అంతా యాకోబుకి నేను. చూడండి, తన ఆశను నిగ్రహించుకోలేకపోవడం వల్ల ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండవలసిన యాసావు శబ్దమైన భూభాగంలోకి వెళ్ళిపోయాడు. ఆకారం అందరికీ తెలుసు, ఆకారం కదండి. యెహోషువ యెరికో పట్టుకున్న తర్వాత దేవుడు చెప్పాడు, మొత్తం సమస్తాన్ని కూడా నాశనం చేసే యెహోషువ చెప్పినప్పుడు ఆకారం ఏం చేశాడంటే శపితమైన దానిలో కొంచెం అండండి తెచ్చుకుని తన గుడారంలో దాచుకున్నాడట. ఇది మనందరికీ తెలిసిందే కదా, దేవుడికి తెలిసిందే. వెంటనే యెహోషువతో చెప్పాడు. అంతా అయిన తర్వాత ఎవరి దగ్గర ఉందా ఇదంటే? ఎవరి దగ్గర ఉందండి? ఆకారం దగ్గర ఉంది. వెంటనే ఏం చేయమంటే భూమి అంటండి రెండుగా విడిపోయింది. ఆ రెండుగా విడిపోయిన భూమిలో బ్రతికి ఉండగానే ఆకారం కుటుంబం అంతా కూడా సజీవ సమాధి. కారణం ఏంటంటే తనలో ఉన్న ఆశను ఆకారం ఏం చేసుకోలేకపోయాడంటే నిగ్రహించుకోలేకపోయాడు. అననీయ సప్పీరా మనకు తెలుసండి. ఆ అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో వారు దేవుడితో తీర్మానం చేస్తున్నారు, దేవ మా ఆస్తి కూడా నీకు ఇచ్చేస్తాం, ఇదిగో అపోస్తలుల పాదాల దగ్గర పెడతాం అని దేవుడితో తీర్మానం చేసుకుని వెళ్ళి వారు ఉన్నదంతా అమ్మేశారండి. అమ్మేసిన తర్వాత వారు ఏం చేస్తున్నారని బైబిల్ చెప్తుందంటే అమ్మిన దానిలో కొంత దాచుకుని అని మాట ఉపయోగించారు. అంటే దేవునికి సంబంధించినవన్నీ కూడా దేవుడితో ఒడంబడిక చేసుకున్నవన్నీ కూడా దేవుడికి ఇచ్చేయాలి. కానీ మీరేం చేశారంటే దురాశతో ఏం చేశారంటే కొంచెం దాచుకున్నారు. ఆ కొంచెమే వారిని ఏం చేసిందంటే ఏమయ్యారంటే వారు చనిపోయారు. మనందరికీ తెలుసు, దేవుడు ఇశ్రాయేలీయులను ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు మోషే. పాలుదేంద్ర ప్రవహించే దేశంలోనికి అడుగు పెట్టాడా అంటే అడుగు పెట్టలేదు. కారణం ఏంటి అంటే దేవుడు చెప్పాడు కదండి. ఒక మాట అంటాడు, మనందరూ కూడా దాహం అవుతుంది అని మోషే దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడండి, మోషే నీవు పంటతో మాట్లాడు అన్నాడండి. ఏమన్నాడు? మాట్లాడు. ఒక మాట చదువుతాడు, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10-11 వచనాల్లో సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10-11. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు, తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట
సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి. ఈ మాట ఎవరు అంటున్నారండి? మోషే అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు. అంటే ఇంత మాట అన్నాడు అంటే వారు ఏం చేశారంటే మోషేని అంతలాగా బాధ పెట్టారు. ఇప్పుడు వారు పెట్టిన బాధ మోషేలో ఏం కలిగి? ద్రోహులారా. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కొత్త నిబంధనలో నరహత్య అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధనలో నరహత్య అంటే మనిషిని చంపడం. కానీ కొత్త నిబంధనలో నరహత్య అంటే ఏమన్నాడు యేసయ్య? నీ సహోదరుడితో నువ్వు యుద్ధుడా అంటానంటే ఆ వ్యక్తులు ఏం చేసినట్టు నరహత్య చేసి. ఇప్పుడు దేవుడు మోషేని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళనివ్వకుండా ఈ మధ్యలోనే దేవుడు తన దగ్గరికి తీసుకుపోవడానికి కారణాల్లో ఒక కారణం మనం ఆలోచన చేస్తే, మోషే ఇక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులు అంటే ఏమని సంబోధిస్తూ ఉన్నాడు అంటే ద్రోహులారా అని పిలుస్తున్నాడండి. అంటే ఇంత పెద్ద మాట, దేవునికి హృదయాన్ని గాయము కలిగించే ఇంత పెద్ద మాట మోషే పలికాడు అంటే, మోషేలో మొట్టమొదట ఏం కలిగి ఉంటుందంటే కోపం వచ్చింది. ఏం కలిగి ఉంటుంది? కోపం. ఇప్పుడు ఆ కోపములో ఏమన్నాడండి? ద్రోహులారా. ఆ కోపములో ఏం చేశాడండి? దేవుడు మాట్లాడండి అని చెప్తే కరచుకుని. అంటే ఈ రెండు క్రియల వెనక మోషేలో కనిపించేది ఏంటంటే కోపం. కానీ దేవుని బిడ్డలుగా ఇది మనలో ఉండకూడదు అని దేవుడు మోషే ద్వారా ఇది మనకు చెప్తున్న భాగం ఏంటంటే, బైబిల్ అంటుంది నరుని కోపం అంటుంది దేవుని నీతిని నెరవేర్చడం. ఇది కోపము అనేటువంటి దాన్ని మనము నిగ్రహించుకోలేకపోతే దేవుని నీతిని మనం ఏం చేయలేమని బైబిల్ చెప్తుందంటే నెరవేర్చలేదు. దేవుని నీతిని మనం నెరవేర్చలేనప్పుడు ఆ నీతి కలిగిన రాజ్యము మనకి ప్రవేశం అనేటువంటిది ఎంత మాత్రము కూడా మోషేనే వదిలిపెట్టలేదంటే దేవుడు. ఎవరినండి? మోషే అన్నాడు, నేను మీతో అయితే గుణార్థంగా మాట్లాడతాను కానీ మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతానన్న దేవుడు. ఆ బాబుదేవుడు ప్రవేశించే దేశంలోనికి మోషే అడిగాడు, అయ్యా తీసుకెళ్ళంటే, మోషే నేను చెప్పాను కదా నీకు ఆ దేశంలో ప్రవేశము లేదు, నీకు ఈ కొండ మీదనే మృతి నొందుతావు, నీ తర్వాత యెహోషువ నాయకుడు అవుతాడని మోషేకే ఆ బాబుదేవుడు ప్రవహించే దేశంలోనికి ప్రవేశమే మన దేవుడు. ఈ దినాన ఆ కోపము అనేటువంటి దాన్ని మనం నిగ్రహించుకోలేకపోతే మనకు కూడా ఏమవుతుందండి? ఏమవుతుందమ్మా? కోపం కదండి. ఇది చాలా మనం పొద్దున్న లేచినటువంటి సాయంత్రం పడుకున్న వాళ్ళు టీవీ పెడితే న్యూస్ పెడితే వచ్చే విషయాలు ఏంటంటే, వీడు వాడిని చంపేస్తాడు, వాడు వీడిని చంపేస్తాడు. రెండవది భయంకరమని కదా, వయసుతో సంబంధం లేకుండా ఈ భయంకరమైన రేపులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవి బహిరంగంగా మనకి ఇవి కనిపిస్తూ ఉన్నాయి కానీ వెనక వారిని అట్టి రీతిగా నడిపించేది ఏంటి అంటే వారిలో పనిచేస్తున్న ఆశ, దురాశ. ఆశనే వారి వెనకాల వారిని నడిపించేది ఏంటి అంటే దురాశ. ఆ విధంగా వారిని ప్రేరేపించేది ఏంటి అంటే వారిలో పనిచేస్తున్న, దాన్ని నిగ్రహించుకోగలిగితే, దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఆ పాపం అక్కడ జరగదు. కానీ వారు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి, వారిలో ఉన్న కోపాన్ని వారు నియంత్రించుకోలేకపోతున్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే హత్య జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే భయంకరమైన గొడవలు జరుగుతుంది. కానీ ఇదిదాన్ని క్రైస్తవులుగా పిలువబడుతున్న మనలో అటువంటివి ఏం చేయాలంటే ఉండకూడదండి. మనలో ఉన్న ఈ శరీర కార్యాలన్నింటినీ కూడా మనం ఏం చేసుకోవాలని బైబిల్ చెప్తుందండి, కంట్రోల్ చేసుకోవాలి. మన బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. గెహజీ ఒకరు ఉంటాడండి. గెహజీ ఎవరండి? ఎలీషా యొక్క శిష్యుడు. గెహజీ దేని కనుక పరిగెట్టాడండి? అందరికీ తెలిసిన కదా, నయమాను స్వస్థపడిన తర్వాత
పెద్ద బంగారం, వెండి, విలువైన వస్త్రాలన్నీ ఎలీషా దగ్గరికి పంపుతాడు. ఎలీషా అంటాడు, ఏముందిరో బాబు తీసుకుపో అంటాడు. వెళ్ళిపోతున్నప్పుడు గెహజీలకు ఏమొస్తుంది? ఆశ వస్తుంది. వెంటనే అప్పుడు నాకు కావాలని అడుగుతాడు. ఇదన్నీ ఎవరికి తెలుస్తుంది? ఎలీషాకి తెలుస్తుంది. వెంటనే ఇప్పుడు ఈ దురాశ ద్వారా గెహజీ ఏం సంపాదించుకున్నాడండి? కుష్టి వ్యాధి సంపాదించుకున్నాడు. అంటే ఎప్పుడైనా సరే ఈ మన ఆశలను, మన కోరికలను, మన మనస్సును నిగ్రహించుకోలేకపోతే, కంట్రోల్ చేసుకోలేకపోతే దాని ద్వారా మనం ఏం పొందుకుంటాము అంటే మనం ఆశించినది మనకి దొరకదు. మనం ఆశించనిది మనకు దొరకదు. దేన్నైతే మనకు రాకూడదు అనుకుంటామో, ఏ విధంగా అయితే మన పరిస్థితి మారకూడదు అనుకుంటామో, నేను మాట్లాడాలండి అన్య సభ్యురాల్లో అంత భయంకరమైన చావు వస్తుందని అనుకుంటారండి. కానీ అంత భయంకరమైన చావు వారి మీదకి వచ్చిందంటే ఎంత భయంకరమైన పాపం దేవుని దృష్టిలో వారు, మన దృష్టికి ఆ పాపం చాలా చిన్నదిగా కనిపించవచ్చండి. కానీ ఒక ప్రాణాన్ని దేవుడు తీసేశాడు అంటే, భార్య భర్తలనే ఇరువురిని కూడా ఒకే రోజు దేవుడు చంపేశాడు అంటే, ఆ చిన్న పాపం దేవుని దృష్టిలో, దేవుని హృదయానికి ఎంత గాయం కలిగించిందన్న విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఇది నాన్న ఒక మాట ఆలోచన చేద్దాం. ఈ మన మనస్సును మనం అణుచుకోలేకపోతే మన మనస్సు మనల్ని నాశనంలోనికి, మన మనస్సును, మన ఆశను మనం అణుచుకోలేకపోతే మన ఆశే మనకి గురిగా మారుతుంది. కానీ నిగ్రహించుకోగలిగితే ఏ విధంగా మారుతారో కూడా ఒక రెండు విషయాలు జ్ఞాపకం చేస్తారు. మనందరికీ తెలిసిందే, కొన్ని రోజుల నుంచే ఈ సన్నివేశం జ్ఞాపకం చేస్తున్నారు కదా. మన శత్రుకు, వేషకు, అభ్యర్థులు దానియాలు ఎక్కడో యూదా దేశముల నుంచి బబులోను దేశములోనికి బానిసలుగా కొనిపోబడిన వాళ్ళు, అంటే యవనస్తులు, మినిమం ఒక 14, 15, 16 ఆ ఏజ్ రేంజ్ లో ఉన్న బిడ్డలు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఏం తీసుకొచ్చారు అంటే రాజు తినే చికెన్, మటన్, రకరకాల మాంసం, అన్ని రకాల డ్రింక్స్. రాజు ఏం తింటాడంటే పంచభక్ష పరమాణాలు అంటారు కదా, అలాంటివన్నీ కూడా నిత్యము కూడా రాజు. పైగా ఎవరంటే ఆ రాజు? నెబుకద్నెజర్. ఎన్ని దేశాలకు రాజు? భూమి మీద ఉన్న సమస్త దేశాలకి. అటువంటి రాజు తినే ఆహారం ఎలా ఉంటుంది అంటే, ఇంకా ఆ ఆహారంలో పొదువైనది కూడా ఈ దినాన్ని యవనస్తులు తీసుకుని అలాంటి ఆహారం ముందు పెడితే ఏం చేస్తారండి? అన్ని టేస్ట్ చేస్తారు. నేను కూడా టేస్ట్ చేస్తాను, ఎవరైనా టేస్ట్ చేస్తాను. కానీ ఆ దినాన్ని వారు ఏమన్నారండి? ఈ ఆహారం తిని మమ్మల్ని మేము అపవిత్రులుగా, అంటే ఈ కొందరికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఎవరైనా చూడండి ఆహారంలో పెడితే, కానీ దీని ఆశను మీరు ఏం చేసుకున్నారు అంటే కంట్రోల్ చేసుకున్నారు, నిగ్రహించుకున్నారు. ఇది తిని ఆ దేవుణ్ణి నేను దుఃఖపరచలేను, దాన్ని నేను అపవిత్రుడిగా మార్చుకోలేను అన్న ఆలోచన వారిలో వచ్చిందండి. ఆలోచన ప్రకారం వారు వెళ్ళారు. ఆ దేశం యొక్క ఉన్నతమైన స్థానాలలో దేవుడు వారిని కూర్చోబెట్టాడు. 126 సంస్థానాలన్నింటిలో కూడా శత్రకు, మేషకు, అభ్యర్థులు, దానియేలు అంటే తెలియని వాడు కూడా అంతలా దేవుడు వారిని హెచ్చించడానికి గల కారణం ఏంటి అంటే, వాళ్ళలో ఏముంది అంటే నిగ్రహించుకోగల శక్తి ఉంది, కంట్రోల్ చేసుకోగలిగిన శక్తి ఉంది. హల్లెలూయా కదా. యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకి ఏం వేసిందంటే, 40 రోజుల్లో ఏమి తినకుండా ఉంటే ఎలా ఉంటుంది? అక్కడ బైబిల్లో రాయబడిన మాట, ఆయన ఆకలి కొనగా. వెంటనే వచ్చేసాడండి. ఎవడండి? ఏమన్నాడమ్మా? నువ్వు 4 రొట్టెలుగా చేసి తినే యేసయ్యా అన్నాడండి. ఏం చేయడం
ప్రారంభించాడంటే శోధించడం ప్రారంభించాడు. ఆకలితో ఉన్నావు కదా, నీ శరీరము ఆహారం కోరుకుంటుంది కదా, ఇదిగో నీకు సాధ్యమే, ఈ రాళ్ళు రొట్టెలుగా చేయడం నీకు సాధ్యమే, వీటిని చేసే అన్నాడు. చేసే ఏమన్నాడు? మనిషి రొట్టె చేత మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన. అంటే ఆ శరీరాశను యేసయ్య అక్కడ ఏం చేశాడు అంటే జయించాడు. శరీరాశను ఏం చేశాడు? ఒక పెద్ద బిల్డింగ్ పైకి తీసుకెళ్ళాడు. అని లోక రాజ్యాలన్నీ చూపించాడు. నాకు ఓకే, ఇంకా రేపు నుంచి నువ్వే ఈ లోకానికి రావచ్చు. వెంటనే యేసయ్య అన్నాడు, నీ ప్రభువుకు మాత్రమే ఆరాధన చేయాలి తప్ప. అంటే జీవోపడామాన్ని చూపించాడు. ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయం, రెండాటిలో కూడా ఈ సన్నివేశం జ్ఞాపకం చేయాలి. ఇక్కడ యేసయ్య తన యొక్క సెన్సెస్ ని, తన యొక్క మనసును ఏం చేసుకోగలుగుతూ ఉన్నాడు అంటే స్వాధీనంలో ఉంచుకోగలుగుతున్నాడు, కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు. తద్వారా యేసయ్య ఏం పొందుకున్నాడంటే అన్ని నామాల కన్నా పరిణామముగా యేసునామం ఏం చేయబడిందంటే హెచ్చించబడింది కదండి. దావీదు మనందరికీ తెలుసు కదా, సౌలు భయంకరంగా తరిమాడు దావీదుని, చంపేద్దామని చూస్తాడు, బల్లాన్ని ఇస్తున్నాడు. వెంట్రుకల బాటలో దేవుడు దావీదుని తరమబడుతూ ఉండగా, కొండలో ఉండగా సౌలు దావీదుని తరుముకుంటూ వచ్చాడు. సౌలుని దావీదుకి దేవుడు అప్పగించాడు. దావీదు ఏం చేశాడు? అదే సన్నివేశంలో మనం ఉంటే ఏం చేద్దాం? తీసుకుని వెనుపోటు కొడతాం. మనకే కదమ్మ మనం చంపేయాలనుకున్నవాడు, పదే పదే మన చావును కోరుకుంటున్నవాడని దేవుడు మన ముందుకు తీసుకుని వచ్చి ఒక ఆయుధాన్ని మనకి చంపేరాదు అంటే ఏం చేస్తామమ్మా? చంపేస్తాం. కానీ దావీదు ఏం చేస్తాడు అంటే చంపలేదు. తన కోపాన్ని ఏం చేస్తున్నాడంటే నిగ్రహించుకున్నాడు. అభిషేకించిన వాడిని ముట్టుట అది నాకు ఆశీర్వాదము కాదు, అది నాకు శాపం అని చిన్న అంగీని మాత్రం అంగీని పోసినందుకు కూడా దావీదు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. అటువంటి దావీదుని దేవుడు ఎంత హెచ్చించాడు అంటే శాశ్వతంగా నీ సంతానంలో నుంచి సింహాసనం మీద నేను ఒకరిని కూర్చోబెడతానని దావీదు వంశంలో నుంచి యేసయ్య రావడానికి ఇష్టపడ్డాడు కదా. అంటే ఒక వ్యక్తి తన కోపాన్ని, తన ఆశలను, తన మనస్సును అన్నిటినీ కూడా నిగ్రహించుకోగలిగితే ఆ వ్యక్తి ఏమయ్యాడు అంటే మోహమంతా ఎత్తుకు దేవుడు తీసుకెళ్ళాడు. ఎవడైతే తన ఆశలను, తన కోరికలను, తన కోపాన్ని నిగ్రహించుకోకుండా ప్రదర్శించారో వారు ఏమయ్యారు అంటే పాపానికి దేవుడు వారిని తొక్కేస్తారు. ఇతరులకి ఆఖరి వివరణ ముగిస్తాను. ఇది మనం ఎలా ఉండాలి అంటే మన విశ్వాసానికి మనము ఆశ నిగ్రహం అనేటువంటి దాన్ని మనం ఏం చూసుకోవాలి? చూపించుకోవాలి. ఆశ నిగ్రహము అనేటువంటిది గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం రాస్తాడు కదా, ఆత్మ ఫలము ఏంటంటే ఆత్మ ఎన్నడే ఆత్మఫలం. ఆత్మఫలం ఏమనగా ఆత్మఫలాలు కదండి, ఆత్మఫలం. అవక్కు ఫలం కూడా ఉన్నది. ఒక ఆరెంజ్ తీసుకున్నాం అనుకోండి, ఆరెంజ్ అంటే కానీ దాంట్లో ఏముంటాయండి? తొనలు ఉంటాయి కదా. అలాగే ఆత్మఫలం అది, ఆ ఫలంలో ఉన్న డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఆశా నిగ్రహం అనేటువంటి తొడగు పెట్టాడండి. ఏంటంటే అంటే ఈ ఆశా నిగ్రహము అనేటువంటిది ఇది పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకునేది. ఏ ద్వారా అంటే ఇది ఏదో మన ప్రయత్నాల ద్వారా, లేకపోతే అలా చేస్తున్నాడు కదా నేను కూడా అని అనుకరిద్దాంలే అనేదో అనుకరించడం ద్వారా మనము పొందుకునేది కాదంటండి. ఇది పరిశుద్ధాత్మతో మనం సహవాసము చేయటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన గుణలక్షణాలను మనలో నుంచి కనుపరుస్తూ ఉన్నప్పుడు ఆ కనుపరిచే గుణలక్షణాల్లో ఒక గుణలక్షణం ఏంటి అంటే మన ఆశలను మనం నియంత్రించుకోవటం, మన కోరికలను మనం నియంత్రించుకోవటం, మన మనస్సును స్వాధీనం చేసుకోవటం. హల్లెలూయా. అందుకే భక్తుడైన పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం మాట ఏంటంటే మీ అవయవాలను ఏమన్నాడు? మన శరీరంలో
చేతులు, హృదయం, కాళ్ళు, వీటన్నిటినీ కూడా నీతి సాధనాలుగా, ఏంటంటే నీతి సాధనాలుగా మనం దేవునికి అప్పగించుకోవాలి. దేన్ని అప్పగించుకోవాలంటండి? మన శరీరముల్లో ఉన్న అవయవాలను ఎవరికి అప్పగించుకోవాలండి? ఎలా అప్పగించుకోవాలంటండి? నీతి అంటే, దేవా నా కళ్ళను ఒక సాధనంగా నువ్వు వాడుకో. అవలాగా చూసి ఆ పండు కోసి పాపం చేయకూడదయా, ఆకలిలాగా చూసి ఆశపడి దాచుకోకూడదయా, గెహజీలాగా చూసి తెచ్చుకుని కృషి తెచ్చుకోకూడదయా, మోషేలాగా చూసి కోపం తెచ్చుకుని ఆ ప్రమకానంలోకి వెళ్ళకుండా నేను ఆటంకపరచకూడదయా. అయ్యా నా కళ్ళను నీతి సాధనాలుగా నీకు అప్పగిస్తున్నా. అయ్యా నా చెవులను నీతి సాధనాలుగా, నా నాలుకను ఎలా అప్పగించాలి? నీతి సాధనగా, నా హృదయాన్ని, నా చేతులను, నా కాళ్ళను ఎవరికి అప్పగించాలంటే దేవునికి అప్పగించాలి. ఎలా అప్పగించాలంటే ఇంగ్లీష్ రాస్తారు కదా, ఒక వెపన్స్ ఆఫ్ రైచియస్నెస్ అనే పదాన్ని వాడాడు. అంటే మన అవయవాలన్నీ కూడా దేవుని చేతిలో ఎలా మారిపోవాలంటే ఒక్కొక్క ఆయుధములాగా మారిపోవాలంటే, మన అవయవాలన్నీ మన స్వాధీనంలో ఉంటే మనం ఏం చేయగలుగుతామంటే మనం కోరుకున్నామని చేయగలుగుతామంటే. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాస, నేత్రాస, జీవపురమం, మన కళ్ళు మన స్వాధీనంలో ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం? మన ఇష్టానుసారాన్ని చూడగలుగుతాం. పొద్దున యోగ అంటాడు కదా, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, నేను కన్యకని ఎలాగో అంటే తన కళ్ళతో యోగ ఏం చేసుకున్నాడు అంటే నిబంధన చేసుకుని. ఏంటి యోగ చేసుకున్న నిబంధన అంటే కన్యకను నేను అటువంటి నిబంధన మన కళ్ళతో మనం చేసుకోవాలి. దేవా ఈ కళ్ళతో సీరియల్ చూడనయ్యా, దేవా ఈ కళ్ళతో సినిమాలు చూడనయ్యా, ఈ కళ్ళతో ఈ లోక సంబంధమైన వాటిని చూడనయ్యా అని నిబంధన చేసుకుంటారు. నిజంగా అవి చూడవలసి వచ్చినప్పుడు అంటే నిగ్రహించుకోగలిగే శక్తిని దేవుడు ఇస్తాడు. వాటిని దేవునికి సమర్పిస్తే ఒకవేళ పరీక్ష ఎదురైనప్పుడు, అవరోధం ఎదురైనప్పుడు, ఆ పరీక్షలో అవరోధంలో నిలవబడగలిగిన సామర్థ్యము, నిలవబడగలిగిన శక్తిని, నిలవబడగలిగిన కృపను ఎవరు అనుగ్రహిస్తాడు అంటే దేవుడు ఇస్తాడంటే. ఆ ఆశా నిగ్రహం అనే ఆ నిగ్రహాన్ని ఆ పర్టికులర్ టైంలో దేవుడు మనకి ఇస్తాడు. అప్పుడు సీరియల్ చూసి చూసి మానేస్తాం. దేవుడికి మన కళ్ళను అప్పగించుకున్నాం. మళ్ళా మన కళ్ళ జరుగుతున్న మనకి ఇష్టమైన సీరియల్ వస్తుంది. మనలో క్వశ్చన్ వస్తుంది, నేను చూడాలా? ఓకే, వెంటనే దేవుడి సహాయం కొరకు మన ప్రార్థన. పరిశుద్ధాత్మని ఎందుకు ఇచ్చాడండి దేవుడు? సహాయకుడుగా ఎందుకు ఇచ్చాడంటే మనకి సహాయం చేయడానికి ఆయన ఇచ్చాడు. వెంటనే ఆయన సహాయం కొరకు మనము ఆయన వేడుకున్నప్పుడు అంటండి ఆయన ఏం చేస్తాడు అంటే సహాయం చేస్తాడు. కదా మనం నోరించాడు కదా అని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే ఆ దేవుడికి నిలబడినప్పుడు ప్రతి దానికి మనం ఏం చెప్పాలంటే లెక్క అప్పు చెప్పాలి. కాబట్టి మన నోటిని ఏం చేయాలి అంటే దేవుడికి అప్పగించుకోవాలంటే, అలా ఈ నోటి వెంట ఏ మాట పడితే ఆ మాట రాకూడదయ్యా, ఈ నోటి వెంట నీ నామమైన మాత్రమైన మాటలు రావాలి. అనేక మంది జీవితాలను కట్టే మాటలు రావాలి. అనేక మంది బలహీనలను బలపరిచే మాటలు రావాలయ్యా. వారిని పడద్రోసే మాటలు కాదు, కత్తిపోటు వంటి మాటలు ఆ నోటి వెంట రాకూడదు. నోటిని ఎవరికి ఇవ్వాలండి? అదే కదా రాస్తారు. మన అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోగలిగితే దేవుడు మన అవయవాలను ఒక ఆయుధాలుగా వాడుకుంటాడు. కాబట్టి ఇది ఈ ఆశా విగ్రహము ముగిస్తున్నా. ఈ ఆశా విగ్రహం అనేటువంటిది మన ఆధ్యాత్మిక జీవితాలకు చాలా అవసరమైనది. ఎందుకంటే ఇది లేని వారి జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చాయో కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చాలా వస్తున్నానండి. కానీ అవన్నీ చెప్పి మనకు చాలా ఏమైపోతుంటారు. ఒక అవి కలిగి ఉన్న వారి జీవితాలను దేవుడు ఎలా ఆశీర్వదించాడో కూడా జ్ఞాపకం చేశాను. ఇది ఒకటే మాట చెప్తున్నాను,
అది కనుక మనం కలిగి ఉంటే ఆ పరలోక రాజ్యంలోనికి మనం వెళ్తాం. అది కనుక కలిగి లేకపోతే ఆ పరలోక రాజ్యం యొక్క ప్రవేశం అనేటువంటిది మనకు దొరకదు. ఒక చిన్న ప్రార్థన అందరూ చేసుకుందాం. ఒక శరీరాస, నేత్రాస, జీవపురాణం అనేటువంటివి మనకి ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే, వాటికి మనము లోబడిపోతూ ఉన్నట్లయితే, ఒకవేళ మనలో ఉన్న కోపమును, మనలో ఉన్న ఆ డబ్బు మీద ఆశ, లేకపోతే సంథింగ్ లోక సంబంధంగా దేని మీదైనా ఆశ కలిగి ఉన్నట్లయితే, దేవుడి మనందరితో కూడా మాట్లాడాలి. అటువంటి ఆశలు కలిగిన వ్యక్తులను దేవుడి ముందుకు తీసుకొని వచ్చారు. వారి జీవితాల్లో వారి కోరికలను, వారి ఆశలను వారి కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల ఎటువంటి పరిస్థితులు వారి జీవితాలకు వచ్చాయో, ఆ పరిస్థితుల ద్వారా వారి జీవితాలు ఏ విధంగా నాశనకరంలో నడిపించబడ్డాయో, ఆ పరిస్థితులు వారిని ఏ విధంగా మరణంలోనికి తీసుకుని వెళ్ళాయో, ఆ పరిస్థితులు ఏ విధంగా వారిని వ్యాధిగ్రస్తులుగా మార్చాయో, ఆ పరిస్థితులు ఏ విధంగా సజీవముగా ఉండగానే భూమి నెరల విడిచి వారిని వెలికివేస్తుందో దేవుడు మనతో మాట్లాడాడు. ఆ విధంగా వారి జీవితాల్లో నాశనం అవడానికి కారణం ఏంటంటే వారి మనసును వారి స్వాధీనంలో లేదని, వారు కూడా ఆ జ్ఞానేంద్రియాలను స్వాధీనపరుచుకోలేని అనుభవంలో వారు ఉన్నారని దేవుడు మనతో మాట్లాడాడు. ఒక ఇంద్రియ నిగ్రహం కలిగిన వ్యక్తులను కూడా మన ముందుకు దేవుడు తీసుకొచ్చాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు ఇంద్రియ నిగ్రహం ద్వారా దేవుడి హృదయాన్ని సంతోషపరిచారు కాబట్టి దేవుడు వారిని హెచ్చించాడు, ఆశీర్వదించాడు. దావీదు తన కోపమును తన స్వాధీనంలో ఉంచుకున్నాడు కాబట్టి దావీదును రాజుగా దేవుడు హెచ్చించాడు. యేసయ్య తనకు పరీక్ష ఎదురైనప్పుడు ఆ పరీక్షలో నిలిచాడు కాబట్టి అన్ని నామముల కన్నా పై నామముగా యేసు నామము హెచ్చించబడిందని దేవుడు మాట్లాడాడు. ఇది మనము కూడా ఆశీర్వదింపబడాలి అంటే మన ఆధ్యాత్మిక స్థితిలో లోతైన అనుభవాల్లోకి నడిపించబడుతూ ఆ పరలోక రాజ్య హక్కుదారులుగా, ఆ పరలోక రాజ్య వారసత్వాన్ని మనం పొందుకోవాలి అంటే ఆశా నిగ్రహం అనేటువంటిది మనం కలిగి ఉండాలని దేవుడికి మనతో మాట్లాడారు. ఆశా నిగ్రహం అనేటువంటిది ఇది పరిశుద్ధాత్మతో సహవాసము చేయడం ద్వారా, పరిశుద్ధాత్మకు మన అవయవాలను నీతి సాధనాలుగా అప్పగించుకోవడం ద్వారా, సమర్పించుకోవడం ద్వారా ఇది జరిగే క్రియ అని దేవుడు మనకు సాధించాడు. మా జ్ఞాపకం చేస్తున్నాం. ఒకవేళ మన అవయవాన్ని నీతి సాధనాలుగా దేవుడికి అప్పగించలేమో, ఒకవేళ నీతి సాధనాలుగా నీ అవయవాలను మేము వాడుతూ ఉన్నామేమో, అది మనకి ఎంత మాత్రము క్షేమకరం కాదు, అది ఎంత మాత్రము ఆశీర్వాదకరం కాదు, అది ఎంత మాత్రము దీవెనకరం కాదు, అది నిత్య నాశనములోనికి, భయంకరమైన నరక కోపములోనికి అది మనల్ని నడిపిస్తుందని దేవుడు మాట్లాడాడు. ఇది నా దేవుడి వాక్యం మీతో మాట్లాడినట్లయితే నేను పరలోక రాజ్యం చేరాలి, నాశనం వెళ్ళకూడదు, భయంకరమైన శాపం నా జీవితంలోని నా కుటుంబంలోకి రాకూడదు అని ఎవరైనా ఆశపడినట్టు ఒక చిన్న మాట చేద్దామమ్మా. యేసయ్యా నా అవయవాలను నీతి సాధనాలుగా నీకు సమర్పిస్తూ ఉన్నాను. అవునా, ఎంతవరకు అయ్యా నన్ను చూచిందల్లా చూపించానయ్యా, నన్ను మాట్లాడిందల్లా మాట్లాడనయ్యా, అయ్యా నా హృదయం ఏ పని చేయకుండా పని చేస్తాను, అది నీకు ఇష్టమైనదా ఆయాసకరమైనదా అని నేను ఆలోచించలేదు దేవా. కానీ అయ్యా ఇది నన్ను నా వాక్య ద్వారా మాట్లాడాలి. అయ్యా నా అవయవాలను నీతి సాధనాలుగా నీకు అప్పగిస్తే నా అవయవాలను అయ్యా ఒక ఆయుధములుగా మార్చి వాడుకుంటారని మాట్లాడావు. అయ్యా నా అవయవాలను నీతి సాధనాలుగా నీకు అప్పగిస్తూ ఉన్నా. అయ్యా నా కళ్ళను నీకు అప్పగిస్తూ ఉన్నా. అయ్యా నా చెవులను నీకు అప్పగిస్తూ ఉన్నా. అయ్యా నా నోటిని నీకు అప్పగిస్తూ ఉన్నా. అయ్యా నా హృదయాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నా. అయ్యా నా చేతులు నీకు అప్పగిస్తూ ఉన్నాను. అయ్యా నా కాళ్ళను నీకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. అయ్యా నీ నీతిని నెరవేర్చే అవయవాలుగా మార్చుకోయ్యా. నేను ఆయాసపరిచే అవయవాలుగా కాదు అయ్యా, నిన్ను సంతోషపెట్టే అవయవాలుగా, నీ నీతిని నెరవేర్చే అవయవాలుగా మార్చుకోయ్యా. అడుగుచిన ప్రార్థించారు. పరమ తండ్రి నీకున్నాను, ఇంతవరకు నీ వాక్యం ద్వారా అందరితో కూడా మాట్లాడారు. అవునయ్యా, ఆశా నిగ్రహాన్ని మా ఆధ్యాత్మిక జీవితాల్లో మేము కలిగి ఉండాలి.
ఆశా నిగ్రహం అనే లక్షణము ఆ పరలోక రాజ్య ప్రవేశానికి అర్హులుగా హక్కుదారులుగా మమ్మల్ని మారుస్తుందని మాట్లాడారు. ఆశా నిగ్రహం లేని వ్యక్తి యొక్క జీవితాలు ఏ విధముగా నాశన కోపంలోనికి నడిపించబడ్డాయో, ఏ విధముగా శపితమైన రోగాలు వారిని ఏలుబడి చేస్తాయో, అయా దృష్టాంతాలుగా ఈ జీవ గ్రంథం నుంచి కొంతమంది వ్యక్తులను మా ముందుకు తీసుకొని వచ్చి మీరు మాట్లాడారు. ఆశా నిగ్రహం కలిగిన వ్యక్తుల జీవితాలు ఏ విధంగా హెచ్చించబడ్డాయో, ఏ విధముగా ఆశీర్వదింపబడ్డాయో మీరు మాకు సెలవిచ్చారు. మేము కూడా ఆ విధంగా ఆశీర్వదింపబడాలి అంటే అయా అవయవాలను నీతి సాధనాలుగా మీకు అప్పగించాలని నాతో మాట్లాడారు. ఈ మధ్యాహ్నం ఎవరెవరైతే అవయవాలను నీతి సాధనాలుగా మీకు సమర్పిస్తూ మీ కృప కొరకు, మీ సహాయం కొరకు, మీ నడిపింపు కొరకు, మీ అభిషేకము కొరకు అయ్యా సహాయం కొరకు వేడుకుంటూ ఉన్నారు. నిశ్చయముగా యేసు నామమున సహాయం అందరికీ కలుగునుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఏ విషయాల్లో నేను దుఃఖపరుస్తూ ఉన్నారో, ఏ విషయంలో వారిని నిన్ను ఆయాసపరుస్తూ ఉన్నారు, ఏ విషయంలో వారి ఆశల ద్వారా నీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నారు, ఈ దినం నుంచి నీ సహాయం కోరుకొని ఉండగా ఆ విషయంలో తండ్రి నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా యేసు నామమున మార్చబడుదురుగా అని ప్రార్థన చేస్తున్నాం. ఈ కృపా వాక్యానికి మమ్మల్ని సమర్పిస్తూ ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు దేవుని దాసులు చక్కని దివ్యమైన సందేశాన్ని మనకు అందించారు. దేవుడు అభివృద్ధి అత్యధికంగా ఇంకా అనేక చోట్ల దేవుని సేవలో, దేవుని పరిచయంలో వాడబడిన కూడా అభివృద్ధి గురించి ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మరి ఈరోజు చాలా నిండుగా చాలా మంది వచ్చారు. చాలా సంతోషం. మన పొలపట్ల దేవుడు మరి చక్కని ప్రయాణాన్ని అనుగ్రహించి మరి స్వదేశాన్ని తీసుకొచ్చారు. అలాగే ముందు రాజేష్ గారు, అలాగే సతీ మరి బాబాయ్ గారు వచ్చినారు. వచ్చారు. వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు సమయంలో వారికి పాడుకోవడం ఒకసారి సారీ మన శ్వేత గారు వచ్చి ఒక ప్రత్యేక గీతాన్ని ఆలపిస్తూ ఉండగా చెప్పారు కదా. అంటే స్వాతి రిక్వెస్ట్ చేశారు పడిగా అదే మన మామూలుగా పాడుతున్నాం.
దేవుని యొక్క మహాత్ముని బట్టి దేవుడు చేస్తున్న మేలులను తలంచుకొని కృతజ్ఞత కానుకలను సమర్పించిన బిడ్డలు కేవలితంగా దేవునికి కృతజ్ఞత వారి యొక్క కానుకలు వారి యొక్క సంపూర్ణ కుటుంబాన్ని దేవుడు దీవించువారు అందరూ కూడా ప్రార్థించవలసిందిగా మనం చూస్తున్నాం. అలాగే దేవుడిగా దొంగపాటి వేసి దేవుడు వారి పట్ల చేస్తున్న మేలులకు కృతజ్ఞతగా కానుకలు సమర్పించారు. వారి కానుకలు వారి యొక్క సంపూర్ణ కుటుంబాన్ని దేవుడు దీవించాలన్నా సంఘమంతా ప్రార్థించవలసిందిగా మనం చూస్తున్నాం. ఈ యొక్క కానుకల నిమిత్తము మోక నవమని ప్రాంతంలో నడిపించవలసిందిగా మనం చూస్తున్నాం. ప్రత్యేకమైన వందనాలు చేస్తున్నాను. సమయంలో సంఘ ప్రకటనలో సంఘ కార్యదర్శి కలిసి సంఘ ప్రకటన చేయవలసిందిగా మనం చేస్తున్నాం.
దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. దేవుడు గతించిన వారంతా ఆయన రెక్కలతో కాపాడి మరి యొక్క ఈ గొప్ప దినాన్ని మనకు అందించినందుకు దేవునికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వనిత కార్యక్రమం మనకు చాలా సంతోషకరమైన విషయం. రాజేష్ రావడం ఉంటుంది కానీ అయినప్పటికీ మన జీవితాలు గడపవలసిన వారమైనా కాబట్టి ధైర్యంగా మన జీవితాలను మనం గడపవలసిన వారమైనాము. అలాగే దాని మన మధ్య ఉన్నాడు వారి విషయం కూడా మన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా చేస్తున్నాను. అలాగే ఇంకా మన కూర్చోరాలి ఇంకా రాజు కుమారు వీళ్ళందరూ మన మధ్యలో రాజీనామా అభివృద్ధి విషయం ప్రతి వారం ప్రార్థన చేస్తున్నాము. ఇంకా సఫలమైన ఆరోగ్యం ప్రకటించేలాగా మనమందరం ప్రార్థన చేయవలసిన ఉన్నాము. ఇకపోతే మాతావాడ మనవరాలు ఎంగేజ్మెంట్ ఉంటే శనివారం దాని విషయంలో సంఘస్థలందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. ఇకపోతే ఇజ్రాయేల్లో జరుగుతున్న యుద్ధాన్ని బట్టి ఎందుకంటే ముఖ్యంగా మన కుటుంబస్తులందరూ జీవించు 80% కుటుంబాల్లో ఇజ్రాయేల్ మనవారు. దాన్ని బట్టి అక్కడ మన బిడ్డలకు క్షేమంగా ఇలాగా దేవుడు మన బిడ్డలందరికీ రక్షగా ఇలాగా మనందరికీ ప్రార్థన చేయవలసిన. ఇకపోతే పోయిన వారం సందా వివరాలు పెద్దలు సందా 1620 రూపాయలు వచ్చినాయి. ఇంకా మన స్టోర్ బాత్రూమ్ పని పూర్తయింది. మనకున్న ఆదాయం ఇంచుమించు 80% ఖర్చు అయిపోయింది. కాబట్టి మన సంఘంలో కొద్ది మాత్రమే దాన్ని నిలబడినది. ఇంకా ఆర్థికంగా వాడుతున్నాగా మీరు అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా చేస్తాను. ఇకపోతే 29 పల్లెకు పాత్ర పార్వతేశ్వర గారి ఆధ్వర్యంలో అంతర్వేది దేవస్థానం పంచాయతీ పార్టీలు వాళ్ళు 25 సంఘంగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా వారు ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్కరు దేవుని మందిరానికి వచ్చి ముఖ్యంగా శనివారం రోజున చాలా మంది రాలేకపోతున్నారు. కాబట్టి ఆ ప్రార్థనకు కూడా అందరూ వచ్చి మన కుటుంబాల వరకు ప్రార్థనలో పాల్గొనాలని మీకు అందరికీ ఆలోచిస్తూ నేను ఈ మాటలు వినిపిస్తున్నాను. సంఘ ప్రకటన చూస్తున్న సంఘ కార్యదర్శి స్వామి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడినట్లయితే ముగింపు పాడుతుంది. దేవదాసులు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సేవ చేస్తున్నాం. Amen.
వాక్యంలో దేవుని దాసుడు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంలో మనం కొనసాగుతాం. సర్వ సృష్టికి కారణమైనటువంటి సృష్టికర్తయైన మా ప్రభువు కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీ పాదాల చెంత చేరి ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. జరిగిన ఆరాధన మొదటి నుంచి చివరి వరకు మీ నామ మహిమాన్వితమై మా జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు మీకు స్తోత్రం. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడం కృపణించారు. వాక్యమైన దేవా, మీ వాక్య భాగముల ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. మీ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన మేలు, మీ ఆశ్చర్యమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతగా చెల్లించిన కృతజ్ఞత అర్పణలను బట్టి, సంఘ కానుకలను బట్టి నీకు వందనాలు. సేవకుని ప్రేమించి తెచ్చిన బియ్యమును బట్టి నీకు స్తోత్రాలు. గుప్పిలు విప్పిన ప్రతి హస్తమును మీరు దీవించండి. తెచ్చిన ప్రథమ ఫలమును బట్టి నీకు వందనాలు. తెచ్చిన కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. మీ మందిరాలలో మీకు వచ్చి భక్తి శ్రద్ధలతో మీ నామాన్ని ఆరాధిస్తూ నేను కనపరిచిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ కృపల చేత కృప వెంబడి కృపనిస్తూ బలపరిచి ఆశీర్వదించండి. ఎవరైతే రాలేకపోయారో వరకు మారు మేము సంఘముగా సంపూర్చబడినప్పుడు మేమందరం మరలా కలిసి నేను స్తుతించి కృప దయచేయండి. చక్రవీధులు నడిపిస్తున్న విజయమాన్ గారిని బట్టి నీకు వందనాలు. సంఘటన వారందరిని బట్టి స్తోత్రాలు. సేల్ సమాజం తల్లులందరిని బట్టి వందనాలు. స్టడీ స్కూల్ బిడ్డలను బట్టి యవనస్తులను బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. సంఘంలో ఎవరెవరికైతే రక్షణ లేదు వారితో మీరు మాట్లాడండి. స్తోత్రాలు సొంత రక్షకునిగా వారి హృదయాలను ఆహ్వానించి బాప్తిస కార్యక్రమం ద్వారా నీలో బలపడుతూ ఇంకనూ ఆధ్యాత్మికతలో ముందుకు నడిపించబడి కృపనివ్వండి. అన్ని విషయాల్లో సంఘము అభివృద్ధిలోనికి వచ్చినట్టు సహాయం చేయండి. ఆర్థికంగా ఆత్మీయంగా సంఘం ఇంకా కూడా మీరు బలపరచండి. అవునయ్య సంఘ అవసరతలతో స్టోరూమ్ బట్టి బాత్రూమ్ బట్టి నీకు స్తోత్రాలు. ఆ పని అంతలో కూడా మీరు సహాయం చేసినందుకు వందనాలు. ముందు కూడా సంఘం కూడా ప్రతి అవసరత కూడా ఈ కృపా మహదైశ్వర్యములో తీర్చబడేటట్లుగా సహాయం చేయండి. ఈ దేశాల నుంచి మా మధ్యకు వచ్చిన ప్రియ సంఘపడలేని వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. వారి ప్రయాణాల్లో మీరు తోడుండి క్షేమకరంగా తోడుకొని వచ్చారు. అందరిని బట్టి నీకు వందనాలు. ఇక్కడ ఉన్న దినాలు కూడా వారు చేస్తున్న పనుల్లో ప్రయాణాలు ప్రయత్నాలు ఈ కృపాక్షేమాలను విస్తరింపచేసి మేలు చేసి మహిమ పొందండి. ప్రత్యేకంగా సంఘపడలు అనేక మంది దూరదేశాల్లో ఉన్నారయ్యా, వారికి మీ తోడు కాపుదల దయచేయండి. ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రతికూలతలను బట్టి తండ్రి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదములు కానీ కలుగకుండా అయ్యా నేను గాయపడిన హస్తముల చాటున మీ రెక్కల నీడలో వారిని భద్రపరిచి మహిమ పొందండి. దూరదేశాలు వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలకు మీరు ద్వారాలను తెరిచి మహిమ పొందండి. అయ్యా నీకున్న 4 వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వారి ప్రయత్నాలు తోడుండి చక్కని జీవిత భాగస్వాములను దయచేయండి. ఈ శనివారం జరగనైన ఒక రాజేశ్వరి కుమార్తె ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో తోడుండి సహాయం చేయండి. ఈ కొందనాలు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలములను మీరు దయచేయండి. బలహీనమైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసు నామమున వారికి ఆరోగ్యమును దయచేయండి, బలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందుల నుంచి లాభమెత్తండి, సమృద్ధిలో మీకు నడిపించండి. దూరదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల ప్రయత్నాలలో మీ దక్షిణ హస్తమును చాచి ఆటంకములను తొలగించి ఆత్మలను సరాహము చేయండి. చదువులను తోడుదండి, మంచి జ్ఞానం ఇచ్చి మహిమను ఆరోపించుకోనండి. నీకు స్తోత్రాలు దేవా. ఈ వారమంతా కూడా మీ తోడు, మీ కృప, మీ కాపుదల దయచేయండి. మీ చిత్తమైతే మీరు అప్పుడు ఆలస్యమైతే మరొక మార్గం ఏమిటంటే సంఘముగా కూడుకుని మీ నామమును కనపరిచి కృప మాకందరికీ కూడా దయచేయమని సంఘ బిడ్డలందరి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ
నీ రక్తమును కంచెగా వేస్తూ చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, జీవనోపాధి పనుల్లో ఇంకా తోడుని దీవించి ఆశీర్వదించమని యేసునామమున ఈ మనవలు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు మనకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతం తోడై ఉండి ఆయన రాకడకు మనలందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న విషయం, రేపు కూడా మేము సువార్త ప్రకటనతో అన్నవరం ప్రార్థనతో ఉన్నాం. ఒకరు ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాం.